కోట్లాది రూపాయలు లాభాలు ఆర్జించిన విషయం ముందుగా తెలుసుకున్న కొంతమంది వ్యాపారవేత్తలు, రాజకీయ వ్యాపారవేత్తలు అక్కడ భూములు కొని దాన్ని తర్వాత విజయవాడ సమీపంలో అని చెప్పని, ఈరోజు తుళ్ళూరు అని చెప్పని రకరకాలుగా రాజధాని ఈ రౌండ్ సమావేశాలు ఏర్పాటు 23 జిల్లాల ప్రజల యొక్క ఆదాయాన్ని బడ్జెట్లో అత్యధిక భాగాన్ని గత 60 సంవత్సరాలుగా హైదరాబాద్ లో కుమరించి దాన్ని పెద్ద నగరంగా మార్చి దాని ఫలితంగా ఈరోజు తెలుగు జాతి రెండుగా విడిపోవడానికి అది కారణభూతమైంది. కేంద్రీకృత పాలన కానీ కేంద్రీకృత అభివృద్ధి కానీ వెనుకబడిన దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో మంచిది కాదు. ఈరోజు విభజన జరిగిన తర్వాత దాదాపు 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ తో ఉన్న ఈ రాష్ట్రం తనకున్న ఆర్థిక వనరులను దృష్టిలో పెట్టుకోకుండా రాష్ట్ర బడ్జెట్ లో 80% పైగా నాన్ ప్లాన్ బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రం అభివృద్ధికి తన బుద్ధిమంతమే ఉన్న ఈ పరిస్థితుల్లో రాష్ట్రానికి మధ్యలో ఉందనే ఉద్దేశంతో బహుళ పంటలు పట్టే భూమిని సేకరించాలనుకోవడం మంచిది కాదని జననేతలు భావిస్తూ